మూడు రాజధానుల పేరుతో విశాఖలో 500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన జగన్ రోజుకో మాట మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఎంపీ వల్లభనేని బాలశౌరి విమర్శించారు. ఈరోజు మావిగన్ అంటున్న జగన్ రేపు గన్వి మా అంటారని, అదేంటని అడిగితే తిరిగే చదువుకోమంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటమే వైసీపీ లక్ష్యమని, అందుకే రాజధానిపై ఆ పార్టీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారని జనసేన నేత సామినేని ఉదయభాను విమర్శించారు. జగన్ వ్యాఖ్యలను ప్రజలు సీరియస్గా తీసుకోవటం మానేశారని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలు తగ్గిపోయినప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏమాత్రం కూడా మార్చుకోవాలా. ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలి, అసలు అమరావతి అనే మాట వినకూడదు, చూడకూడదనే ఒక కుట్రతోటి ఆయన ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మావిగన్ వర్సెస్ అమరావతి అంట. ఇక్కడ ప్రజలు నవ్వుకుంటున్నారు, మేధావులు నవ్వుకుంటున్నారు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ కూడా చీకొడతా ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునేలాగా ఆ రావణ లాంటి రావణాసురులు కొంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళని జన సైనికులు మాత్రం తరిమి కొడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం.